చెప్పాను, గ్యాస్ వెల్డింగ్ గురించి, అలాగే ఆర్క్ వెల్డింగ్ గురించి, అలాగే టంగ్స్టన్ ఇన్నర్ట్ గ్యాస్ వెల్డింగ్ గురించి, అలాగే మెటల్ ఇన్నర్ట్ గ్యాస్ వెల్డింగ్ గురించి కూడా చెప్పాను. అయితే ఇప్పుడు నేను చెప్పేది సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ గురించి. సో దాని యొక్క ఎక్విప్మెంట్ ఎలా ఉండేది చూడండి ఒకసారి. ఇక్కడ బాగా డిఫరెన్స్ ఉండేది. సో దీన్ని ఏమంటారంటే దీన్ని కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అంటారనమాట దీన్ని. ఓకే, అలాగే ఈ ఫీడ్ ఫ్లక్స్ ఉన్న చూసారు, ఈ ఫ్లక్స్ పౌడర్ అనమాట. ఓకే, ఈ పౌడర్ని సెపరేట్గా వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడైతే వెల్డ్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే జాయింట్ చేయాలనుకుంటున్నామో ఆ జాయింట్ దగ్గర ఫస్ట్ ఈ పౌడర్తో ఫిల్ చేసేస్తాం అన్నమాట. పూర్తిగా ఆ జాయింట్ని ఫుల్ చేసిన తర్వాత ఏదైతే ఎలక్ట్రోడ్ ఉందో ఆ ఎలక్ట్రోడ్ని పైన దానిపైన అంటే లోపలికి వెళ్ళిపోద్ది పౌడర్లోకి మర్చి చేసేసి ఎక్కడైతే వెల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ వెల్డ్ చేయాల్సిన ప్లేస్లో పెడతాం అనమాట. అప్పుడు ఏమవుద్ది, ఫ్లక్స్ అనేది ఫామ్ అవుద్ది, ఆర్క్ అనేది ఫామ్ అవుద్ది. ఈ పౌడర్ కూడా దానికి కరిగి అక్కడ ఏదైతే మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ జాయింట్స్లో పడిద్ది అనమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఆర్క్ దానిపైన పౌడర్ ఒకటి ఉంది చూసారు, ఇది పౌడరు, ఇది ఆర్క్ లోపల జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, పార్ట్స్, ఇది ట్యూబ్ అనమాట. దీని ద్వారానే మనం ఫ్లక్స్ పైన కోటెడ్ ఏదైతే సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్లో మన కోటెడ్ ఏదైతే యూజ్ చేస్తాం అంటే ఆర్క్ వెల్డింగ్లో ఏదైతే ఎలక్ట్రోడ్కి పైన పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడరు డైరెక్ట్గా ఇక్కడ పౌడర్ రూపంలో వేసేస్తాం అనమాట. కన్జ్యూమబుల్ మెటల్ ఎలక్ట్రోడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ కోటెడ్ ఫ్లక్స్ అనమాట. కోటెడ్ ఫ్లక్స్ దాని ప్రకారం దానిలా కాకుండా ఫ్లక్స్ పౌడర్ అనేది యూజ్ చేసి ఈ వెల్డింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, సాలిడిఫైడ్ స్టేజ్ అని, అంటే ఇది జరిగిపోయింది అనమాట. ఈ బ్లూలో కనిపిస్తుంది జరిగిపోయింది అనమాట. సో దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రోడ్ అంటాము. ఓకే, మోల్టెన్ ఫ్లక్స్ దానిపైన పౌడర్ అనమాట. ఈ పౌడర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ట్యూబ్లో నుంచి వస్తుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఈ ట్యూబ్లో నుంచి పౌడర్ వేస్తాము, దాని వెనకాల మెర్జ్ అయ్యి వెల్డింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆర్క్ వెల్డింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఆర్క్ వెల్డింగ్లో ఎలక్ట్రోడ్కి పైన కోటెడ్ ఫ్లక్స్ ఉంటుంది, దీన్ని మాత్రం ఆ సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్లో డైరెక్ట్ పౌడర్ వేసుకుంటూ వెళ్ళిపోతాము, దానిపైన ఈ ఎలక్ట్రోడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే చూడండి ఒకసారి, ఇట్ ఇన్వాల్వ్స్ హయ్యర్ వెల్డింగ్ స్పీడ్ విచ్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ రేటు. అంటే ఈ ప్రాసెస్ ద్వారా మన వెల్డింగ్ స్పీడ్ చాలా ఎక్కువ రేట్లో చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ రేటు కూడా పెంచిద్ది అనమాట ఇది. అలాగే ఇట్ ప్రాసెసెస్ ఏ వెరీ హై మెటల్ డిపాజిషన్ రేటు. అంటే మనం ఏదైతే వెల్డింగ్ జాయిన్ చేసుకుంటూ వెళ్తాం కదా, అలా చేసేటప్పుడు ఎక్కువ డిపాజిషన్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ మెటల్ ఫిల్ అవుతుంది అనమాట ఆ గ్యాప్లో. ఓకే, నెక్స్ట్ ఇట్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ వెల్డింగ్ వర్క్స్. అంటే ఇండోర్ వర్క్స్కి అవుట్డోర్ వర్క్స్కి ఎక్కువ చేయొచ్చు అనమాట ఈ వెల్డింగ్ ప్రాసెస్ని. అలాగే ఇట్ ప్రొవైడ్స్ కన్సిస్టెంట్లీ హై క్వాలిటీ వెల్డ్స్. అంటే ఈ వెల్డింగ్ ద్వారా మనం హై క్వాలిటీ వెల్డ్స్ని కూడా చేయొచ్చు. అలాగే ఇట్ రిక్వైర్స్ లెస్ ఆపరేటింగ్ స్కిల్ పర్సన్స్ అనమాట. అంటే ఈ వెల్డింగ్ చేయడానికి అంటే కంపేర్ టు అదర్ వెల్డింగ్స్ స్కిల్డ్ పర్సన్స్ అంత అవసరం ఉండదన్నమాట. అలాగే ద వెల్డింగ్ లిమిటేషన్ చూస్తే ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఫ్లాట్ అండ్ హారిజంటల్ వెల్డింగ్ పొజిషన్స్. ఓకే, అంటే ఫ్లాట్గా ఉన్న వాటి మీద, హారిజంటల్ వాటి మీదే మాత్రమే ఈ వెల్డింగ్ ప్రాసెస్ని చేయగలం వెర్టికల్గా చేయలేము, ఎందుకంటే పౌడర్ నిలబడదు అనమాట జాయింట్ మీద. అలాగే ఇట్ రిక్వైర్స్ ఏ స్పెషల్ అటెన్షన్ ఇన్ అలైనింగ్ ద ఎలక్ట్రోడ్ పొజిషన్. ఓకే, అంటే మనకి స్పెషల్ అటెన్షన్ అవసరం, ఎందుకంటే ఎలక్ట్రోడ్ని పెట్టడం కోసం, ఎందుకంటే అది పౌడర్లో పెడతాం అన్నమాట. ఎలక్ట్రోడ్ అది ఎక్కడ డిపాజిట్ అవుతుందో తెలియదు మనకు, అందుకనే ఇది కొంచెం లిమిటేషన్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ మెటల్ లెస్ దాన్ 5 mm థిక్నెస్. అంటే థిక్నెస్ 5 mm కన్నా, అంటే 5 mm అంటే తెలుసు కదా, దానికన్నా తక్కువ గ్యాప్ ఉన్న బ్రేక్స్, అంటే గ్యాప్ ఉన్న వాటిని వెల్డ్ చేయడం కష్టం అనమాట. మినిమం 5 mm గ్యాప్ ఉండాలన్నమాట. ఓకేనా, సో దీన్నే సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ అంటాం. ఓకేనా.